ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి? వీటిని నెస్టెడ్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఇక్కడ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ క్వాంటిటీని ఎక్స్ అనుకుందాము. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1/4 + 1/3 + 1/4 ప్లస్ దిస్ క్వాంటిటీ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎక్స్. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1/4 + 1/x. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4x + 1/x. ఆ ఎక్స్ న్యూమరేటర్ పంపిద్దాం. దట్ ఇంప్లైస్ x - 3 ఈజ్ ఈక్వల్ టు x/4x + 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే x - 3 × 4x + 1 ఈజ్ ఈక్వల్ టు x. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 3/2 ± √3. అంటే x వాల్యూ కెన్ బి 3/2 + √3 ఆర్ x వాల్యూ 3/2 - √3. ఈ వాల్యూని రిజెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే 3/2 - √3 అనేది నెగిటివ్. మనం అబ్జర్వ్ చేస్తే x ఇస్ క్లియర్లీ పాజిటివ్. అంటే ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 3/2 + √3. అలాగే ఈ నెక్స్ట్ ప్రాబ్లమ్ ని ట్రై చేయండి అండ్ మీకు వచ్చిన ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో రాయండి.